మోహన్తో మా ప్రతినిధి మోహన్తో మనం మాట్లాడదాం. మోహన్, ఏంటి అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా? హెల్త్ బులెటిన్ రిలీజ్ అవుతుందనేటటువంటి ఒక వార్త అయితే అందింది, కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? సమాచారం ఏదైనా అందుతుందా? ఇప్పటి వరకు అయితే హెల్త్ బులెటిన్కి సంబంధించి సమాచారం లేదు. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేసినటువంటి దాఖలాలు లేదు. అయితే ఇప్పుడే దాదాపుగా గంట సేపటి నుంచి కూడా వరుసగా మంత్రులు ఉన్నటువంటి వారందరూ కూడా, కేబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి వారందరూ కూడా హుటాహుటిన ఆసుపత్రిలోకి చేరుకుంటున్నారు. హైకోర్టు, మద్రాస్ హైకోర్టు జడ్జి కూడా ఒక ప్రత్యేకమైన కారులో లోపలికి చేరుకోవడం జరిగింది. ఈ పరిణామం దేనికి సంకేతం అన్నది ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా ఉంది. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం కోసం వీరందరూ సమాలోచన జరిపి హెల్త్ చేస్తారా, లేక ఏ రకమైనటువంటి పరిణామాలు వ్యక్తం చేస్తారన్న రోజు తర్వాత ఉత్కంఠ కలిగిస్తుంది. అంటే నిన్న సాయంత్రం నుంచి కలిగినటువంటి కొంత అనుమానాలకి ఇప్పటి వరకు కూడా నివృత్తి చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తీవ్రమైన గుండె నొప్పితో బాధపడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి జయలలితకు సంబంధించి ఇప్పటి వరకు కూడా నిన్న సాయంత్రం 5:30 నుంచి ఇప్పటి వరకు ఒక బులెటిన్ మాత్రం రిలీజ్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా బులెటిన్ కూడా రిలీజ్ చేసుకోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ ఒక యాంగ్జైటీకి ఫుల్ స్టాప్ పడే పరిస్థితి అయితే కనపడడం లేదు. ఇప్పటికే వేల సంఖ్యలో వచ్చినటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలు కానీ, లేదంటే ఏదైతే అభిమానులు కానీ కట్టడి చేయడం కూడా కష్టతరంగా మారుతోంది. రకరకాలైనటువంటి ఊహాగానాలను పుకార్లు షికారులు చేస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బార్డర్ లో కూడా ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పోలీసులు ఇక్కడే కూడా అదనపు బలగాల రంగంలో దింపడం జరిగింది. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం కొంత నిలకడగా ఉంది. వెంటిలేటర్ సహకారంతో పెట్టి వైద్యం కొనసాగిస్తున్నారు అన్నది మనకున్నటువంటి సమాచారం. అదే అధికారికంగా ఎవరు ధృవీకరించకపోయినా వైద్యం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని విశ్వసనీయ సమాచారంగా భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కూడా అందరూ తిరిగి వెళ్ళినటువంటి మంత్రులు అందరూ కూడా తిరిగి మళ్ళా వెంటనే ఆసుపత్రులు చేరుకుంటున్నాడు. వరుసగా మంత్రులందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వరుసగా దాదాపు 10 మంది మంత్రులు నేరుగా అక్కడికి వెళ్ళడం జరిగింది. మంత్రులు కేబినెట్ హోదాలో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా నేరుగా ఆసుపత్రి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏం జరుగుతుంది అన్నటువంటి ఉత్కంఠకి దారి తీస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏం జరిగింది, ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాలపైన ఒక స్పష్టత లేకపోవడం, ఆసుపత్రి వర్గాల నుంచి కానీ, ప్రభుత్వ వర్గాల నుంచి కానీ, లేదంటే పార్టీ వర్గాల నుంచి కానీ ఎక్కడ ఏ ఒక్కరూ స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడం నెలకొన్న గందరగోళానికి తెర దించే అవకాశం ఉందా లేదా అన్నది సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్నగా మారింది. తమిళనాడు రాష్ట్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం బాగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ అంతా కూడా ఇంతమంది ఎదురు చూస్తున్నటువంటి ఈ అంశానికి సంబంధించి ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు అయితే స్పందించకపోవడం పట్ల కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు. అయితే ఒక విశ్వాసం వారికి ఏదో ఒక రకమైనటువంటి పార్టీలో ఇంటర్నల్ సర్కిల్లో ఒక మెసేజ్ ఉంది, అమ్మకు బాగుంది అన్నటువంటి సందేశం ఉంది అన్నది వారిని శాంతింపజేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తిరిగి వస్తుందన్నటువంటి విశ్వాసాన్ని కూడా వారు వ్యక్తం చేస్తూ ఇక్కడే నిలబడి ఆమె ఆరోగ్యానికి సంబంధించినటువంటి వార్త వినడం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఈశ్వర్, ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తోందా? ఎవరైనా మంత్రులు వచ్చేటటువంటి అవకాశం ఏదైనా కనిపిస్తోందా మోహన్? ఇప్పటి వరకు రాష్ట్ర కేబినెట్లో ఉన్న సుమారు 10 మంది మంత్రులు ఇప్పటికీ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. సీనియర్ మంత్రులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. అదే సమయంలో హైకోర్టు జడ్జి వెహికల్లో కూడా ఆసుపత్రిలో జయలలిత ఉన్నటువంటి ఏరియాలోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ కార్యక్రమం మీదనే ఆమెను పరామర్శించడానికి చూడడం కోసం వెళ్తున్నట్టుగా కూడా భావించాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు జడ్జి కూడా ఒక వాహనం లోపలికి వెళ్ళింది. ఇంకా మిగిలిన పార్టీలో ఉన్నటువంటి సీనియర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీ కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఉదయం నుంచి ఇక్కడే ఉండి అక్కడ ఆమెకు అందుతున్నటువంటి వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కేంద్రం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ, వైద్య సేవలకు సంబంధించి ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుంటున్నప్పటికీ, ఎయిమ్స్ వైద్యుల బృందంతో సమాలోచన జరిపి లండన్లో ఉన్నటువంటి రిచర్డ్తో సమాలోచన జరిపి వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ జనంలో నెలకొన్న ఉత్కంఠకు మాత్రం వారైతే తెరదించే ఆలోచన ప్రయత్నం అయితే ఇప్పటి వరకు ఆసుపత్రి వర్గాలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ చేసినటువంటి దాఖలాలు అయితే కనపడడం లేదు. ఈశ్వర్, రైట్ మోహన్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.